ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ నార్త్ ఇండియన్ టెంపుల్స్ and South Indian temples. The difference between North Indian temples and South Indian temples. ఏంటి ఆ డిఫరెన్స్? ఒక మెయిన్ డిఫరెన్స్. ఎందుకు సౌత్ ఇండియన్ టెంపుల్స్లో ఈ ఆర్టిఫిషియల్ డిమాండ్స్, తొక్కిసలాటలు, తర్వాత మీకు తెలుసు అన్నీ, నేను చెప్పక్కర్లేదు ఏమేమి జరుగుతాయి, ఎట్లా ఆర్టిఫిషియల్గా డిమాండ్ క్రియేట్ చేస్తారు, ప్రసాదాలు కానీ, క్యూ లైన్స్ కానీ, టికెట్లు అమ్ముకోవడం కానీ, రెవెన్యూ, కోట్ల రెవెన్యూని జమ చేయడం కానీ, ఇవన్నీ మనకు తెలిసినటువే సౌత్ ఇండియన్ టెంపుల్స్లో. నార్త్ ఇండియన్ టెంపుల్స్లో ఇటువంటివి ఏమీ ఉండవు. ఎందుకంటే నార్త్ ఇండియన్ టెంపుల్స్, మెజారిటీ ఆఫ్ ద టెంపుల్స్ ఆర్ ఓన్డ్ బై ఇండివిజువల్స్ ఆర్ ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీ ఓనర్షిప్ ఉంటుంది, వాళ్ళు మెయింటైన్ చేస్తారు, సరిపోతుంది. ఆర్టిఫిషియల్గా ఒక్కటే ఉండదు అక్కడ. ధనార్జన, రెవెన్యూ అక్యుములేషన్ ఉండదు, క్యూ లైన్లు ఉండవు, టికెట్లు అమ్ముకోవడం ఉండవు. నేను ఈ మధ్య ఒక 4-5 నెలలకు ముందర, అప్రాక్సిమేట్లీ 6 నెలలకు ముందర అనుకోండేమే, అక్టోబర్, నవంబర్, ఒక 4 నెలలకు ముందర, 5 నెలలకు ముందర అనుకోండి, ఈ 12 జ్యోతిర్లింగ టెంపుల్స్ని విజిట్ చేయాలి యాజ్ ఎ టూరిస్ట్, యాజ్ ఎ విజిటర్. 12 జ్యోతిర్లింగ టెంపుల్స్ని విజిట్ చేయాలని చెప్పి నేనే ఇండివిజువల్గా, నేను సూపర్ సీనియర్ సిటిజన్ అండి, రైట్ లెగ్ కొంచెం డిఫర్మిటీ ఉంది, హ్యాండిక్యాప్. ఒక వాకింగ్ స్టిక్ తీసుకొని, సూపర్ సీనియర్ సిటిజన్ విత్ రైట్ లెగ్ డిఫర్మిటీ, ఐ టూర్డ్. ఐ ఫైండ్ దిస్ డిఫరెన్స్, వాట్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్. ఆ డిఫరెన్స్, ఆర్టిఫిషియల్ డిమాండ్స్ లేదు, క్యూలు ఆపడాలు లేదు, వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా పంపిస్తే ఇంకా క్యూ బిల్డప్ అయ్యి తొక్కిసలాట్లు ఏముండవు కదా. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ ఐ హ్యావ్ సీన్. యూ షుడ్ బిలీవ్ మీ. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. Kindly like, share and subscribe. Support us.